నీ జాతి నన్ను నమ్మడేది, నమ్మకపోతే వాని కర్మ, జాతి కర్మ, నాకే ఉంది. సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నమ్ముతుందా? నమ్మింది కదా, నమ్మి నేను చెప్పింది చేసింది, మాట్లాడాను కదా, ప్రధానమంత్రి మాట్లాడాడు కదా, రేపు ఇవి కూడా అవుతాయి కదా. ఓకే. అరే మళ్ళీ అట్లనే నువ్వు అది ఇది చూడకముండే ఇది చేస్తుందా అది చేస్తుంది, అది వాడు వీళ్ళు చేసుడు కాదు కదా. అంటే ప్రతి ఒక్క నోటి మాటలు చెప్పేసి ఆశ పెడుతున్నారు, అది ప్రాక్టికల్ గా ఎవరు చేసి చూపట్లేదు అన్నది. నేను ఒక లిస్ట్ ఇస్తా పోయి నీకు, ఓకే, నువ్వు మళ్ళీ ఇంకోసారి కెమెరా పట్టుకొని తిరగవద్దు తెలంగాణలో, లేకుంటే నా ముఖం చూపెట్ట. ఓకే, ఛాలెంజ్ చేయాలి. అట్లా ఎవడో తిరుగుతాండు ఆ గాడి దగ్గర గుర్రాన్ని కలుపుడు కాదు కదా. నేను చెప్పింది చేసి రామప్పకు 3 సార్లు మాట్లాడినా పార్లమెంట్ లో, ఎవడన్నా పోయేది ఆ గ్లాసుల బట్టేసి తేలుతాంది అనేది. ఎందుకు రాలే? ఆ నియోజకవర్గ బిడ్డగా 3 సార్లు పార్లమెంట్ లో మాట్లాడటం మజాకా భయ్. ఇది నాకు రాలేదంటే అది రికార్డు కాదా? రికార్డు పంపుతారా లేదా? గిరిజన యూనివర్సిటీ విద్యార్థి ఉన్నప్పుడు పోట్లాడుతున్నా నేను, ఇలా వచ్చాడు కళ్ళు కనబడుతున్నాయి, జాతి కనబడదా? 10% రిజర్వేషన్ అని పుత్రుడే చెప్పిండు కదా, ఈయన లేకుండా వచ్చేది కదా రోజు మా గోస పుచ్చుకుంటున్నాడు. అది 11 ఏకలు వేసుకుని నాకని సంతగా నాకు లెటర్స్ ఉన్నాయి సార్. మళ్ళీ అట్లనే ఇది నాకు వాడు పంపిస్తూ మీరు కోరింది అయిందని నాకు ఉత్తరాలు ఉన్నాయి. అవి లేకపోతే నాకు ఏది వద్దు, లేకుంటే మీరు తిరగవద్దు మరి. అందుకోసం అలాంటి చేసింది కరెక్టే చేసిండు. భారతీయ జనతా పార్టీ అయినా మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకోవచ్చా భవిష్యత్తులో? మొన్న టికెట్ ఇవ్వడం అనేది జరిగింది, వారం రోజులే టికెట్ ఇచ్చింది, ఇంకేం గుర్తిస్తుంది? ఇప్పుడు రాగానే ఇంకటో పెట్టామంటే మనం అడగడానికి మనకు కూడా కొంత పని చేయాలి కదా. నేను వచ్చి నేను మన ఏప్రిల్లో జాయిన్ అయినా కానీ వాళ్ళు నాకు అంతో పార్టీ పరంగా వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు. నాకు అక్కడ ఇన్ని ఏళ్లలో 11,000 ఓట్లు రాలే, 17,000 ఓట్లు రాలే. మొత్తం నియోజకవర్గం ఇన్ని సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో 17,000 ఓట్లు రాలే. కానీ నాకు ఎన్ని వచ్చినాయి? వారం రోజుల ముందు పోయినకి 1,15,000 ఓట్లు వచ్చినాయి, రూపాయి ఇవ్వకుండా. ఆడ డబ్బు బాగుండి కేసీఆర్ గారు వాడు 100 రూపాయలు ఇచ్చి వాడు మొదలు పెట్టిండు. 300 కాంగ్రెస్ పార్టీ ఏడెత్తుకొచ్చిరేందో వాళ్ళు పెట్టారు. చూస్తాను ఈ జాతి ఎట్లా ఉంటది. 300 రూపాయలకి ఆశపడ్డారు అని ఆశపడ్డరా లేదా తర్వాత, కానీ నన్ను గుర్తించలేదు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఇప్పుడు ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం తీసుకొచ్చిన, ఎంత కష్టపడ్డారండి అది. ఆ రేడియో నాయక్ ఒక తన ఊర్లో ఎన్నో సంవత్సరాల నుంచి పోస్ట్ ఆఫీస్ అంత మలమూత్రాలు పూసుకుని చెండాలంగా ఈ వాసన వస్తా అంటే పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత 10 మంది వచ్చి కట్టిరా లేదా పోయి అడగండి సార్ ఇది ఎవరిది అయింది అన్నాడా. ఆ ట్రాక్ దాడుతా అంటే ఎంతమంది వచ్చిన సంవత్సరానికి బైపాస్ ఎన్ని చేసినా సార్. ఒకటి మీకు లిస్ట్ పంపుతా నేను. అదెందుకు పాస్పోర్ట్ ఆఫీస్లో మీటింగ్ వస్తే నాకు ఆవేదన ఆగలే. అరే దరిద్రుల ఏం మనుషులు రా మీరు మైబాదులు, అసలు మనుషులేనా కొంతమంది? మీరు ఏం ఆశపడ్డరు? పాస్పోర్ట్కు నువ్వు హైదరాబాద్ పోవాలంటే ఒక రోజు పోవాలి, అక్కడ ఉండాలి, ఒక కారు వేసుకొని పోయి రావాలంటే 20-25 వస్తాయి. ఇప్పుడు నువ్వు 200కి నీకు పాస్పోర్ట్ వస్తుంది కదా. సీతారాం నాయక్ దేలేదంటే నీ అమ్మ ముక్కు చెవులు కోసుకుంటా. మరి తెత్తే నువ్వు 200లకు కొట్టెత్తివి, నువ్వు 200లకు కొట్టెత్తివి. మరి 25,000 బచాయించడరా అని ఒక 25,000 చూసి ఒక ఓటు అయిపోయినావు. నా గౌరవార్థం అనేకపోయినావు నా సన్యాసులు అని తిట్టిన. నాకు రైట్ ఉంటుంది అది. సో ఇప్పుడు కులగణనకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది చెప్పండి. సరే, కులగణనకు సంబంధించి ఇగో ఇంట్లో పెట్టినా చూడండి. మీకు ఒకటి చెప్పిన నేను, ఇది పార్లమెంట్ లో అడిగిన ప్రశ్న పైన ఇది ఆన్సర్. ఇది ఆన్సర్ లో నీ భాషను ఏమంటారు ఎక్కడ పెట్టిండు చూడు. దీనికి ఒక కమిటీ వేసిండ్రు. దీనికి ఒక కమిటీ వేసిండ్రు. ఏమంటాడు మంత్రి? ఎస్, ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ డిమాండ్స్ ఫర్ inclusion of 38 more languages in the 8th schedule to the Constitution of India. ఉందా? కనబడుతుందా క్వశ్చన్ ఇది? దేర్ ఆర్ అంజికా, ఓ మొదటి భాష అంజికా, రెండవది ఏముంది ఇక్కడ? బంజారా. ఎవడెవడో గోర్బుల్ రాయి, అది నేనేం చేయాలి? నేను రాసుకో, నీ తలకాయ ఏదైనా రాసుకో. నా దగ్గర ఉన్న సమాచారం ఒక ఎంపీగా నేను చేసిన పాటలో కొద్దిగా అది ఫ్లెక్స్ అయింది, అది నేను బయటికి పంపిస్తున్నా. అది ఆదరించడం ఇష్టం. బంజారా భాష అనే రాయాలి. కులం అన్న దగ్గర లంబాడీస్ అనే రాయాలి. లంబాడా అని రాయవద్దు, లంబాడీ అని రాయవద్దు. రాస్తే చిన్న చిన్న జాబ్స్ వస్తేమో కానీ రేపు IAS IPS అయిన దగ్గర పట్టుబడతాను. పిల్లలకు ఇద్దరికి నష్టపోయిన కూడా. ఓడు లంబాడా రాసుకోపోతాడు, ఓడి ఇంకేడు రాసుకోపోతాడు. అట్లా కాదు కదా. నీకు
పార్లమెంట్ లో అమెండ్మెంట్ అయి ఆర్డర్ గెజిట్ రూపంగా బయలుదేరింది రాయాలి. దాంట్లో ఏముంది, లంబాడీస్, తెలుగులో రాసిన లంబాడీస్లే రాయాలి, హిందీలో ఇంగ్లీష్ ఎక్కడ రాసినా నీ కులం లంబాడీస్. ఇతర కులానికి ఇతర పేరు ఉందా? ఉంది, బంజారా. ఓకే. రెండవది బంజారాలే, మాతృభాష బంజారా. ఓకే. ఇక వేరే ఏమి రాయవద్దు అన్న. వాడు రాత్తాన్ని ఇష్టం రా అంటే నేనేం చేయాలి? మనకి ఓకే. ఏమైనా రాసుకుని. ఇది ఎందుకంటే చట్టబద్ధత ఉంది వీటికి. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో ఫోన్ చేసి, సార్ మీకు లిపి కనుక్కున్నాం, నాకే చెప్తున్నాడు, సంతోషంలో లిపి కనుక్కుంటే మంచిదేనా. ఇప్పుడైతే మేము దేవనాగరి లిపిని అడాప్ట్ చేయబోతున్నాం. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బంజారాల వల్లనే అధికారంలో ఉంది. ఓకే. బంజారా మంత్రి లేక ఉండకపోవడం వల్ల ఇక్కడ బంజారాకు ఉన్నటువంటి యూత్ కాదు, పార్టీకి ఉన్నటువంటి వాళ్ళకైతే ఉండదు. ఓకే. ఎందుకు ఉండదంటే, నాలాగా ఎవడు ధైర్యం చేసి బయటికి రాడు, మాట్లాడితే నాకేమైంది, వాళ్ళకి అదే అవుతుంది. ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? సో చూద్దాం మరి కులగణన ఎంత పారదర్శకంగా జరుగుతుంది. పారదర్శకంగా జరగాలి. మనకు వెంటనే రేపు బంజారాల మంత్రి